వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఎగ్ మ్యాగీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అనమాట. నార్మల్గా మ్యాగీ చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా ఎగ్ మ్యాగీ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారనమాట. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 ఎగ్స్ వరకు తీసేసుకొని 2 క్యూబ్స్ వచ్చేసి మ్యాగీ తీసేసుకున్నాను. 3 కోడిగుడ్లు అలాగే 2 మ్యాగీలు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. ఎగ్స్ మాత్రము మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసి మనం తీసుకున్న ఎగ్స్ని పగలగొట్టి ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత కాసేపు కదపకూడదనమాట. కదిపితే చిన్న చిన్నగా అయిపోతాయి. కొంచెం పెద్ద పీసెస్లా కావాలనుకునే వాళ్ళు కదపకుండా అలానే ఉంచేసేయండి. లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి, సరిపోతుంది. తర్వాత ఇవి చప్పగా లేకుండా మనము ఇందులోకి ఈ ఎగ్గులోకి కొంచెం పెప్పర్ పొడి అనమాట, మిరియాల పొడి కొంచెము, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 వేసేసుకొని ఇంకా మెల్లగా కదుపుకోవాలి. కాసేపు అలా వదిలేయండి. ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ అలా సిమ్లో ఉంచి వదిలేసి తర్వాత ఇలా కదుపుకోవాలి. మీకు చిన్నగా కావాలి అనుకుంటే కొంచెం స్టార్టింగ్లో అయినా కదుపుకోవచ్చు, కానీ పెద్దగా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం పెద్దగా వేసేసుకోండి, సరిపోతుంది. మీకు లేదు కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే వేయించేసుకోండి. ఎగ్గుని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి కదుపుకొని వేయించుకోవాలి. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే, ఇంకా స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఆనియన్ తర్వాతనే వేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా. నేను తర్వాత ఇక్కడ క్యారెట్ కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని. మీరు క్యారెట్ వేసుకున్న తర్వాత బీన్స్ అలాగే క్యాప్సికమ్, పచ్చి బఠానీ అవి మీకు ఏవి నచ్చితే అవి కూడా వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఓన్లీ క్యారెటే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిపోవాలి. తర్వాత ఇందులోకి టొమాటో కూడా వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు టొమాటోని వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు కదా, మా చిన్న బాబు స్పైసీ ఎక్కువ తినడనమాట. ఆల్రెడీ పెప్పర్ కారం వేస్తాం కదా, ఊరికే జస్ట్ అలా ఒక మిర్చి తీసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఆనియన్ తర్వాతనే కొంచెం వేసుకోండి, ఎక్కువగానే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కొంచెం పసుపు, కారము, జీలకర్ర పొడి అనమాట కొంచెమే వేసాను. చూసారు కదా, ఇవి 3 కలిపి ఒకేసారి వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ కూడా ఎక్కువ పట్టదనమాట. మ్యాగీ మసాలాలో ఉంటుంది కదా, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అస్సలు పట్టదు, కొంచెమే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని కల్లుప్పు వేసాను కదా, ఇంకా తక్కువ వేసుకోవాలి. కలుపుకొని ఒకసారి ఇలా ఆ పౌడర్స్ కూడా బాగా వేగేలా వేయించేసుకొని ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నీళ్ళు కూడా వేసుకోవాలి. ఒక 2.5 గ్లాస్ వరకు, 2.5 గ్లాస్ వరకు నీళ్ళు తీసేసుకున్నాను. 2 మ్యాగీ తీసుకున్నాను కదా, 2.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువగా సూప్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ రాశాను కదా, మ్యాగీ మసాలా వీడియో పాస్లో ఉన్నిందనమాట, ప్లే చేయడం మర్చిపోయాను. మీరు అవి వేయించుకొని వాటర్ వేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా ఇస్తారు కదా, అవి కూడా వేసేసుకోండి. అదొక్కటి వీడియోలో మిస్ అయిందనమాట, అక్కడ రాశాను, అందుకే అవి గుర్తుగా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనము మ్యాగీని వేసేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత చిన్న చిన్నగా చేసుకొని వేసుకున్నాను. కొంచెం మా చిన్న అబ్బాయికి పొడవుగా ఉంటే తినడం కష్టం అవుతుందని ఇలా నేను విరుచుకొని వేసేసుకుంటాను, ఇలా తుంపి వేసేసుకుంటాను అనమాట. మీరు అలానైనా వేసేసుకోవచ్చు, క్యూబ్స్లో అలా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇవి ఇలా ఉడకాలి. చెప్పాను కదా, మీకు ఇంకా ఎక్కువగా సూప్ కావాలి అనుకుంటే వాటర్ ఇంకా యాడ్ చేసుకోండి అని చెప్పి అలా వేసుకోవచ్చు. నేనైతే ఇన్ని వాటర్ వేసేసాను. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. తర్వాత ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్గుని, ఆ ఎగ్ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే. ఈ మ్యాగీలు ఎక్కువ తినకూడదండి, అప్పుడప్పుడు చేసుకొని తినండి అంతే. ఎక్కువ పెట్టడం పిల్లలకి కూడా అంత మంచిది కాదు కదా, కాబట్టి ఎక్కువగా చేసుకోకుండా ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే.
ఈ ఎగ్ మ్యాగీ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా అయిపోయిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.